హౌ టు లిజన్ గాడ్ త్రూ ద స్పిరిట్. ఓకే, సాధారణంగా హృదయం గురించి బైబిల్లో ఏమని ఉంటుందంటే, అది దేవునికి అనుకూలంగా ఉండేటువంటి హృదయం కాదు. ఎవరి హృదయం వాళ్ళది, నా ఇష్టం, నేను చేసిందే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్ అని, నేను చెప్పిందే నీతి అన్నట్టుగా ఎవరి హృదయం వారికి ఉంటుందన్నమాట. అందుకే మనము ఎవరైతే వారి హృదయాన్ని దేవుడికి సమర్పిస్తారో, హృదయంలో యేసుని అంగీకరించి నోటితో ఒప్పుకుంటారో, అప్పుడు దేవుడు ఆ హృదయాన్ని అంచెలంచెలుగా ఆ హృదయాన్ని మారుస్తాడు. సాధారణంగా మన హృదయం ఎవరైనా తప్పులు చేస్తే ఇతరులను ఖండిస్తుంది. మన హృదయం నాది కరెక్ట్, నీది తప్పు అంటుంది మన హృదయం. కానీ హృదయమే మనలను ఖండిస్తుందంట. రైట్, చూద్దాం ఒకసారి ఆ వచనము. లెట్స్ గో అండ్ రీడ్ దట్ వర్డ్స్. 1 John 3, 1 యోహాను 3:19 నుంచి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగియున్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో. దేవుణ్ణి ఎరిగిన హృదయము, ఓకే, వాక్యాన్ని ఎరిగిన హృదయము, దేవునికి సమర్పించినటువంటి హృదయం అంట ఏం చేస్తుందంట? మన యందు దోషారోపణ చేస్తుందంట. అంటే మనం ఇది తప్పు చేస్తున్నాం అని మనకి చెప్తుందంట. మామూలుగా అయితే వాళ్ళదే తప్పు, వాళ్ళే క్షమాపణ చెప్పాలా, వాళ్ళే తగ్గాల అని మన హృదయం ఉంటుంది. అయితే ఒక రకంగా చూస్తే వాళ్ళదే తప్పు, వాళ్ళు చేసిందే పొరపాటు. మరి వాళ్ళు చేసింది తప్పు, వాళ్ళు చేసింది పొరపాటు అయితే ఈ హృదయము మన యందు దోషారోపణ ఎందుకు చేస్తుంది? ఈ పాయింట్ ఎంతమందికి అర్థమైంది? రైట్. ఏది న్యాయం? మనమే నెగ్గుతాం. ఎందుకంటే తప్పెవరిది? వాళ్ళది. అయితే మనం చేసిన పొరపాట్ల విషయమై చెప్పాను, అవునా కదా? మనము పొరపాటు చేస్తే హృదయము వాళ్ళని ఖండించకుండా దేవుణ్ణి ఎరిగిన హృదయము, మనము వాక్యం విని ఒకవేళ ప్రార్థనలో కనిపెట్టి ఏదైనా ఏమొస్తే మనం అడగాలని చెప్పాను, శ్రమ, ఒక కష్టం, ఒక ఆకస్మికంగా శ్రమ ఏదైనా వచ్చిందనుకోండి, మీరు చెక్ చేసుకోవాలా, నేను నిన్న ఏం మాట్లాడా, మొన్న ఏమి చేశా, నేనేమైనా పొరపాట్లు చేశానా, ఎవరికైనా ఇవ్వాల్సింది ఇవ్వలేదా, మోసం చేశానా, లైక్ దట్ చెక్ చేసుకోవాలి. 1 year లాస్ట్, అలా 1 year 2 year 10 years ఎంతవరకు నీ జ్ఞాపకం ఉంటే అంతవరకు వెళ్ళిపోవాలి. ఓకే, ముందు రోజు నుంచి చెక్ చేసుకోవాలి, ముందు గంట నుంచి చెక్ చేసుకోవాలి. షుడ్ కీప్ చెకింగ్. అప్పుడు ఆత్మ ఆ హృదయం ద్వారా నీ పొరపాటుని నీకు చూపిస్తుంది. అది అప్పుడు ఏం చేయాలి? నువ్వు పశ్చాత్తాపడి దాన్ని సరళము చేసుకున్నట్లయితే ఆ శ్రమ నీ నుంచి తొలగిపోతుంది, నీకు కృప లభిస్తుంది. రైట్. ఒకవేళ హృదయం మన మీద నేరారోపణ చేయకుండా నాదే కరెక్ట్ అని అనుకున్నాం అనుకోండి, ఆ శోధన ఇక మనకి ఇబ్బందికరంగా మారుతుంది అనమాట. దాన్ని ఏమంటారంటే సెన్సిటివ్ టు ద స్పిరిట్. ఓకే, అంటే ఆత్మ హృదయంతో మాట్లాడగలదు. ఎందుకంటే మన హృదయం కఠినమైపోతుంది. ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఎంతో కొంత కఠినత్వం ఉంటుంది. అందుకే నరుడికి యేసయ్య కావాలా, దేవుని ఆత్మ కావాలా, జీవితాంతము ఆ ఆత్మ ఆ హృదయంలో పనిచేస్తూనే ఉండాలి. నీకు ఆఖరి ఊపిరి వరకు ఈ ఆత్మ మనల్ని సరళము చేస్తూ పనిచేస్తూనే ఉంటుంది. ఏ రీతిగా మనము వాక్యముని ప్రార్థనాపరులై ఈ రకంగా మనము హృదయం మాట వింటాము, ఓకే ఇది తప్పు అని హృదయం చెప్తుందంటే ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది హృదయం. ఆ వాక్యాన్ని లేక ఆ పరిస్థితిని లేక మన దోషాన్ని జ్ఞాపకం చేస్తూ ఇదిగో ఇలా జరిగింది, దీని విషయమే నువ్వు పశ్చాత్తాపడాలని చెప్పి మనల్ని ఏం చేస్తుంది? సరళము చేస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి 48 వరకు చదువుకుందాం. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మీరు పరలోకమందున్న మీ తండ్రికి ఏమై ఉన్నామంట? కుమారులై ఉండునట్లు. అయితే ఇప్పుడు మనము కుమారులయ్యాం, అది మన విశ్వాసం, మన నమ్మకం. కానీ అది బయట కనపడదు. ఇదే ప్రాబ్లం, మనకు కూడా కనపడదు.
మన అందము, మనకు ఉండేటువంటి హోదా, చదువు, డిగ్నిటీ ఇవే కనపడతాయి ఇతరులకి, మనకు కూడా. అందుకే మనము దాని అందు అతిశయిస్తాము, వాళ్ళు దాని అందు. అయితే ఈ లోకంలో ఉండే 3 విషయాలు దేవుడు చెప్పాడు. ఓకే, నేత్రాశ, లోకాశ, జీవపడంబం. ఈ 3 ఉంటాయి లోకంలో. దీస్ ఆర్ ద వరల్డ్ ఈజ్ ఫిల్డ్ విత్ దిస్. అందుకే అర్థము అంటేదంట దేవుని వాక్యం. ఓకే, మనకు తెలియదు మనం కుమారులని. అందుకే మనం ఏమై ఉన్నామో ఇప్పుడు మనం తెలుసు, కానీ అది ఇప్పుడు ప్రత్యక్షం అవుద్దంట. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షం అవుతాడో మనం ఎలా మారుతామంట? ఆయన వలే మారి ఆయన్ని చూస్తామంట. హల్లెలూయా. ఆయన వలే మారకుండా ఆయన్ని చూస్తే, యోహాను చూసి ఏమైపోయాడు? పడిపోయాడు. పరలోకములో ఆయన్ని చూసి పడిపోయాడు, చూడలేకపోయాడు. ఆయన ముఖము, ఈ సూర్యుడే ఆయన ముఖము నుంచి కాంతి తీసుకుంటున్నాడంట, అలాగున్నాడంట ఆయన. మరి అక్కడ అంతా చూస్తాడనమాట, ఎలాగ బంగారు దట్టి కట్టి ఉంది, అవి ఇవి అన్ని పాదాలు ఎలాగున్నాయి, అవన్నీ వర్ణిస్తారు. ఒకవేళ రాకడ వరకు కనుక ఉండుంటే యోహాను ఆయన వలే మారి ఆయన్ని చూసేవాడు. అప్పుడు ఏమైపోయేవాడు? చూసి కింద పడిపోయేవాడా? వధువు వలె ఆయనతో ఉంటాడు. ఎలాగా? వధువు వలె. సో ఇది అందుకే మనం విశ్వాసంతో నమ్మాల. అందరూ చెప్పండి, నేను దేవుని కుమారుడు, నీ కుమార్తెనే అని. యా, అందుకనే మనము కూడా ఫ్యూచర్లో అలాగ అవుతామని ఊహించుకుంటూ బతకాల. దాన్ని ఏమంటారు? విశ్వాసం అనండి, నిరీక్షణ అనండి. నిరీక్షణ, ఆ నిరీక్షణ కలిగిన వారే ఈ లోకంలో భ్రష్టత్వాన్ని తప్పించుకుంటారంట. అందుకనే అది, ఆ నిరీక్షణ కలగడాన్ని ఏమంటారు? గొప్ప వాగ్దానములు, ఎక్సీడింగ్ గ్రేట్ ప్రామిసెస్. రైట్. అయితే ఇప్పుడు మనము దేవుని కుమారులమై ఉన్నామంట. అంటే ఏంటి? ఇలాగ ఇక్కడ మన బట్టలను ఉతుక్కుంటూ జీవితకాలమైన రక్తముతో కావలసిన మార్పులు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన స్వరూపంలోకి వెతుకుతాం. అందుకే మనల్ని మనము ఏం చేసుకోవాలంట? తయారు చేసుకోవాలంట. ద బ్రైడ్ హ్యాస్ మేడ్ హర్ సెల్ఫ్ రెడీ. ఒకసారి వెనక్కి వెళ్ళండి, 43:5-43. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. అయితే ఇప్పుడు ఆ కుమారులాగా ఉండాలంటే ఏం చేయాలంట? శత్రువుల్ని, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వాని కొరకు ఏం చేయాలంట? ప్రార్థన. ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు మనకెంత యాంటీగా ఉన్నా మనం వాళ్ళని మారాలని ప్రేర్ చేస్తాం. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా, మనల్ని ఎన్ని మాటలన్నా, యూనో, చిల్డ్రన్ ఆర్ నాట్ సపోజ్ టు టాక్ లైక్ దాట్. ఓకే, ఎందుకంటే చెప్పాను కదా, నాలుక పాప ప్రపంచం అంట, దాన్ని ఎవ్వరూ మార్చలేరంట. దాని గురించి ఒక మాట కూడా ఉంటుంది, ఒకసారి వెళ్దాం. లెట్స్ గో టు జేమ్స్ 3:8. ఏ నరుడు నాలుకను సాధు చేయనేరుడు. అంటే ఇదేంటిది? అసాధ్యము. మనుషునకు అసాధ్యమైనది దేవునికి. ఏ నరుడు నాలుకను సాధు చేయడు. అందుకే మనకు ఎవరు కావాలా? యేసయ్య కావాలా, పరిశుద్ధాత్ముడు కావాలా. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. చదవమ్మా తర్వాత. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. అలా ఉండకూడదు. ఎందుకంటే అలా ఉండకూడదని చాలా సింపుల్గా చెప్పాడు, కానీ చాలా కష్టం. అది అసాధ్యమైనది. అసాధ్యమైనది సాధ్యం అవడానికి మనం ఏం చేస్తాం? విశ్వాసాన్ని వాడతాం. నమ్ముట నీ వశమైతే సమస్తము సాధ్యం. శిష్యులు ఏమంటారు? అయ్యా, ఎన్నిసార్లు క్షమించాలంటే మా వల్ల కాదు అది, కాబట్టి మా విశ్వాసాన్నే పెంచు. కాబట్టి ఈ నాలుకను మార్చడానికి మనం ఏమడగాల? దేవుణ్ణి, మా విశ్వాసాన్ని పెంచు. విశ్వాసం ఎలా పెరుగుతుంది? ఒకసారి ఒక దయ్యాన్ని ఎల్లగొట్టలేకపోతే ఆయన ఏమంటారు? అల్ప విశ్వాసులారా. అప్పుడు ఏమంటాడు? ఇది ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా పోదు. అంటే ఏం చేయాలా? అయ్యా, మాకు మా విశ్వాసాన్ని పెంచు అని ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. నమ్మువానికి అంటే ప్రతిదానికి సొల్యూషన్ ఏంటి? ఏ చిన్న పొరపాటు వరకు అన్నిటికి సొల్యూషన్ ఏంటి? ప్రార్థన. ఒకవేళ ధనం వెళ్ళిపోతున్నావా? ప్రార్థన చేయాలా. ధనంలో నువ్వు మోసాలు చేసి అన్నీ ఇంక అందులోనే ఉంటున్నావా? రాలేకపోతున్నావా? అందులో కురికిపోయావా? యుసీనా, ఈ వేర్ల తర్వాత కోపం, తర్వాత బాధ, వేదన, డిప్రెషన్ అన్నీ ఒక్క నోటి నుండి ఆశీర్వాదమును శాపవచనము బయలువెళ్ళను. సహోదరులారా, అలా ఉండకూడదంట. రైట్, ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి. మత్తయి 5:44.
మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. రైట్, ఇది మన వల్ల కాదు. అందుకే నేను చేయాలి, ప్రభువా నా హృదయాన్ని మార్చు. వి నీడ్ టు ప్రే. ఓకే, రైట్, లెట్ us ప్రే. ఈ ప్రార్థన ఆరంభిస్తే కానీ మనం చేయలేమంటే ఇలాగా. లేదంటే బయట చెప్పించకపోయినా కనీసం ఎక్కడ చెప్పించుకుంటాం, మనసులోనే చెప్పించుకుంటాం. రైట్, 45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి. మీరు చూస్తే ఆయన నెరగని వారు ఈ భూలోకంలో ఎంతకాలం నుంచి, ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నా సరే వాళ్ళకు సూర్యుడు ఇస్తున్నాడా లేదా? వాళ్ళు చక్కగా భోజనం చేస్తున్నారా? వాళ్ళు కూడా బతికి ఏదో ఒక జీవితం జీవిస్తున్నారా? అంటే దేవుడు ఎంత కనికరమైనడో చూడండి. ఆయన్ని దేవుడని ఎరగకపోయినా, ఆయన ఎవరో తెలియకపోయినా, కొన్ని దశాబ్దాలు వందల సంవత్సరాల నుంచి ఎరగకపోయినా సరే వారిని కనికరిస్తున్నాడంటే, మనం ఒక్క నిమిషం ఏదైనా మాట్లాడితే మరో నిమిషం బయటపడిపోవాల్సిందే. అనీతిమంతుల మీదనూ వర్షము కురిపించున్నాడు. చదవమ్మా. మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. రైట్, అంటే ఏమంటున్నాడు ఇక్కడ? బహుమానం వస్తుందంట. ఎప్పుడైతే మనము వెంటనే రియాక్ట్ అవ్వకుండా, వెంటనే ఆ కోపం వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వకుండా, వాళ్ళు పొరపాటు చేసినప్పుడు శిక్షించాలా అని చేయకుండా మనము కామ్గా ఉండి, ప్రభు ఇది ఏం చేయమంటావు, క్షమించమంటావా, లేకపోతే ఆ వ్యక్తితో కాంప్రమైజ్ అవ్వమంటావా, ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావా, వాట్ యూ వాంట్ మీ టు డూ? ఈ గొడవని ఏం చేయాలి? అబ్రహాం అడిగాడు దేవుణ్ణి, ప్రభు ఇలా జరుగుతుంది నా సహోదరుడికి నాకు, నేనేం చేయాలా? వాళ్ళ మనుషులు వచ్చి నా మనుషుల్ని కొట్టారు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడు అంటాడు, ఓకే అతనికి మంచి ప్లేస్ ఇచ్చి నువ్వు మామూలు ప్లేస్కి వెళ్ళిపో అంటాడు. అతనికి మంచి ప్లేస్ ఇచ్చేసి తను వేరే ప్లేస్కి వెళ్ళిపోతాడు అబ్రహాం. సో గాడ్ విల్ టాక్ టు యూ. ఆ తర్వాత చూస్తే అతన్ని శత్రువులు ఎత్తుకెళ్ళిపోతే మళ్ళా లోతుని ఎవరు కాపాడతారు? అబ్రహామే మళ్ళీ వెళ్ళి కాపాడతాడు. ఆ తర్వాత ఆ ప్రాంతం మారిపోతుంది. అంటే ఇక్కడ పరిపూర్ణత అంటే దేవుడు ఏం చెప్తే అది చేయాలన్నమాట. ప్రభు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ఒకసారి మీకు ఒక టాపిక్ చెప్పాను, వెంజియన్స్ ఈజ్ మైన్. అంటే ఏంటి? ప్రతీకారము తీర్చుకొనుట నా పని. నువ్వు వెనక్కి వెళ్ళిపో, మరీ ప్రేమించి మరీ అంత క్లోజ్ అవ్వాల్సిన పని లేదు. ప్రతీకారము తీర్చుకోకుండా ఉండడమే ప్రేమించడం. అక్కడి నుంచి వెళ్ళిపోవడమే, అక్కడి నుంచి వాళ్ళకి మళ్ళీ ఇబ్బందికరంగా మారకుండా అక్కడి నుంచి నీ పని చూసుకుని వెళ్ళిపోవడమే. దీనికి ఏ విశ్వాసం కావాలా? గొప్ప విశ్వాసం అనండి, గొప్ప విశ్వాసం కావాలా. యూ డోంట్ నీడ్ ఆర్డినరీ ఫెయిత్. అందుకే అంటాడు, అన్నిలు అలాగే చేస్తున్నారు కదా, లోకం అలాగే చేస్తుంది కదా. ఈ విశ్వాసంలోకి ఎదగాలని ఈరోజు దేవుడు మన హృదయాల మీద డిమాండ్ పెడుతున్నాడు. టుడే గాడ్ ఈజ్ పుట్టింగ్ ఎ డిమాండ్ ఆన్ అవర్ హార్ట్స్. కెన్ యూ గ్రో టు దిస్ లెవెల్? కెన్ యూ గ్రో? మామూలుగానే అవతలని చూస్తే అసూయ వస్తుంది. అవతల కొంచెం బాగుంటే అవతలకి అసూయ, వాళ్ళ నానా మాటలు అంటాం ఏమీ అనకుండానే. ఇక ఇద్దరి మధ్య గొడవలుండి శత్రువులుంటే ఆ మార్గాలు వేరు. అంటే నిరీక్షణ ఉండాలంటే మనము దేవుని కుమారులము. మనము ఈ శత్రువుతో డీల్ చేసినట్టు డీల్ చేయకుండా ఉంటే, మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా, లేకపోతే కామ్గా ఉన్నా, లేకపోతే గొడవ పెట్టుకోకుండా క్షమించినా, లేకపోతే ఒకవేళ మాట్లాడగలిగి అతను క్షమించగలిగి తగ్గించుకొని ఉంటే మనకి ఎక్కడి నుంచి వస్తుందంట బహుమానము? దేవుడి నుంచి వస్తుందంట. అంటే ఆ తర్వాత ఏంటి? ఆ వ్యక్తి మనకు లొంగిపోతాడు, లేకపోతే మనకి ఎందుకు వచ్చేయచ్చు, యోసేపు కిందకి యావత్తు అందరూ వచ్చేసినట్టు. యు సీ దట్ నౌ. సో అటువంటి విశ్వాసమైనా ఉండాలా. గొప్ప విశ్వాసం ఉంటే కానీ మనం ఇలాంటి కార్యాలు చేయలేం. ఇది మామూలు విశ్వాసంతో చేయలేం. లోకం దృష్టిలో న్యాయం, నీతి, ఎందుకంటే దేవుని కుమారుల నీతి వేరు, లోకము నీతి కంటే గొప్పదంట. అందుకే యేసుప్రభువారు ఇటువంటి మార్పు తేవాలని చూస్తున్నాడంట. రైట్, 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. నౌ దిస్ ఈస్ ద మెయిన్ కీ. కుటుంబాల్లో ఒకళ్ళనొకళ్ళు శపించేసుకుంటారు. తమ్ముడు అన్నయ్యని, అన్నయ్యని తమ్ముడు, అక్క చెల్లి అక్కని, అక్క తమ్ముడిని, భార్య భర్తని, భర్త భార్యని, తల్లి కూతుర్ని, కూతురు తల్లిని. పీపుల్ కర్స్ ఈచ్ అదర్. ఒకళ్ళొకళ్ళు శపించేసుకుంటారు అనేక రకాలుగా. అంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక
కీడుకు ప్రతి కీడు చేయకూడదంట, దూషణకు ప్రతి దూషణ చేయక ఏం చేయాలంట, దీవించడం అనేది తర్వాత, కనీసం కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ. వీళ్ళు అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళు ఎలాగ అయిపోతారు, ఇది కామన్. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది, అనేక ఆశీర్వాదాలకు వారసులమంట మనం. ఆ ఆశీర్వాదం కోసమైనా మనం విశ్వాసంతో అట్లీస్ట్ శపించకుండా అన్నా ఉండాలంట. ఎంతమందికి అర్థమైంది? నెవర్ కర్స్. విశ్వాసుల్ని కాదు, అవిశ్వాసుల్ని, భూలోకంలో ఎవరిని కూడా. ఎందుకంటే భూలోకంలో ప్రతి ఒక్కళ్ళు ఏ స్వరూపంలో ఉన్నారు? ఆయన స్వరూపం. ఒకవేళ వాళ్ళు దేవుళ్ళు ఎరగని వారు, ఆయన ఏమన్నాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే అందరూ నా వాళ్ళు, నేను అందరినీ ప్రేమిస్తున్నాను, లోక పాపమును మోసుకెళ్ళిపోయిన గొర్రెపిల్లను. సో డోంట్ కర్స్ ఎనీ బాడీ, డోంట్ పుట్ డౌన్ ఎనీ బాడీ. ఎవరిని ఏమీ అనొద్దు. వెంజన్స్ ఒక్కొక్కసారి వేరే వాళ్ళు చేస్తారు, ఎవరైనా అవ్వచ్చు, ఇంట్లో పనోళ్ళే అవ్వచ్చు, వాళ్ళ తప్పు చేసి ఉండొచ్చు, వీళ్ళు తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. ఓకే, అయితే మనము దేవుని యొక్క కుమారులం అంట. నెంబర్ 1 ఏంటంట? దేవుని యొక్క కుమారులము కనుక ఇది మన డ్యూటీ అంట. అద్భుతాలు ఎలాగ మన కార్యాలయాన్ని గడిచిన వారని చెప్పుకున్నామా లేదా? అవి మన పనులు. అలాగే ఈ క్షమించుట, ప్రతికీడు చేయకుండా, దూషించకుండా దీవించి అక్కడి నుంచి కాముగా వెళ్ళిపోవడం. అబ్రహాం కూడా లోతుని దీవించి, నువ్వు చల్లగా ఉండు నాయన, నువ్వు బాగా ఉండు నాయన అని లోతును దీవించి అబ్రహాం వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాత లోతుని కాపాడాల్సినటువంటి స్థితి ఎవరికి ఎందుకు వచ్చింది? అబ్రహాం. అలా చేయడం వల్ల అబ్రహాం ఎదిగిపోయాడు. ఏ స్థాయికి ఎదిగిపోయాడంటే ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వదించబడుతున్నాడు అబ్రహాం. అబ్రహాము సంతానానికి ఏంటంట, కరువులో నీళ్లు లేవు, నీళ్లు లేని చోట తన కుమారుడు విత్తనాలు విత్తితే దేవుడు ఆ ప్రాంతంలో కింద నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ పంటను తీసుకొచ్చాడు. వాళ్ళు నుయ్యి తవ్వితే నీళ్లు లేవు, ఇది మీకు అందరికీ తెలుసు. ఇస్సాకు నుయ్యి తవ్వితేనంట ఏమొచ్చిందంట? సో దేవుడు ఆయనకంటే, అంటే అతను మంచిది ఎదుక్కున్నాడు, ఇతను ఏది ఎదుక్కున్నా సరే దాన్ని చక్కటి భూమిగా మార్చేస్తున్నాడు దేవుడు. ఏది కావాలి మీకు? నువ్వే ఆశీర్వాదం అవడం కావాలా, లేక ఆశీర్వాదం కావాలా? యు సీ దట్ నౌ యూ బికేమ్ ఎ బ్లెస్సింగ్. యు సీ దట్ నౌ హీ వాంట్ ద చర్చ్ టు గ్రో. సంఘము ఈ స్థానమునకు ఎదగాలని చూస్తున్నాడు. ఓర్పులో, సహనములో కావాలని ఆ మనుషుల్ని పెడతాడు. అందుకే ఈ భూలోకంలో ఏంటి, భూలోకము ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుంది, ఎక్కడికి వెళ్ళిపోతావు? అక్కడికి వెళ్ళిపోయినా దేవుడు అక్కడ కూడా పెడతాడు. అనుకోండి, భూమి దాని సంపూర్ణత అయిందే. నేను పర్ఫెక్ట్ కాబట్టి నువ్వు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, నా భార్య పర్ఫెక్ట్గా ఉండాలి. భార్య అనుకుంటా నేను పర్ఫెక్ట్ కాబట్టి భర్త కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. నో, కావాలని నీ సహనాన్ని పెంచడానికి, నీలో దేవుని కుమారుని స్వభావం పెంచడానికే ఈ భూలోకంలో ఇలా పెట్టాడు. నేను ఆ మనుషుల మధ్యలో నేను పెట్టాడు. యు సీ దట్. సో ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ లోకంలో భ్రష్టత్వాన్ని పెట్టాడు, ఈ పాపాన్ని పెట్టాడు, దాన్ని జయించాలి, అందులో పడిపోకుండా. అందుకే సిద్ధపడాలంట. ఆశీర్వాదమునకు వారసులు. అందరూ అంటారు నన్ను బ్లెస్ చేయండి, బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్. అయితే ఆ ఆశీర్వాదానికి వారసులమంట. మరి అబ్రహాము దీవించి 5 రాజుల్ని జయించాడు. మరి లోతు మనుషుల్ని కొడుతుంటే అబ్రహాము జయించలేడా? బుద్ధి చెప్పగలడు తమ్ముడిని అని తన విశ్వాసాన్ని, తన సామర్థ్యాన్ని చూపించేవాడు. తమ్ముడి మీద చూపించలే, తనే వెళ్ళిపోయాడు తగ్గించుకొని. అలాంటిది అతన్ని 5 రాజులు కలిపి తీసుకెళ్ళిపోతే 5 రాజులను జయించి 300 మంది సేవకులతోటి, పనులతో 5 రాజులను జయించి లోతుని తీసుకొస్తాడు. లోతు ఆశ్చర్యపోతాడు, అరే బాబోయ్, కొన్ని రాజులు కొట్టుకుంటారు, ఈ 5 రాజులు వచ్చి లోతుని పట్టుకెళ్ళిపోతారు. 5 రాజులను జయించి లోతుని పట్టుకొస్తాడు. అప్పుడు సొదొమ రాజు కూడా ఆశ్చర్యపోయి ఏమంటాడు, ఆ మనుషుల్ని ఇచ్చేసి డబ్బు నువ్వు తీసేసుకో అంటే ఆ డబ్బు కూడా నాకు వద్దు అంటాడు. యు సీ నౌ హౌ గాడ్ ఈజ్ ట్రైనింగ్ అస్. యూ నీడ్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ దిస్ ఏరియా. గాడ్ వాంట్స్ అస్ టు గ్రో ఇన్ దిస్ ఏరియా. ఈ నెక్స్ట్ టైం నువ్వు నాకు బ్లెస్సింగ్ కావాలా అన్నప్పుడు ఏం చేయాలా? నేను శత్రువుల్ని ప్రేమించడం, లేక కీడుకు ప్రతికీడు చేయకుండా, దూషణకు దూషణ చేయకుండా నా విశ్వాసాన్ని పెంచండి అంటే చాలు, ఆశీర్వాదానికి వారసుడైపోయి ఆశీర్వాదం వచ్చి పడింది. ఇప్పుడు నౌ ఐఎమ్ గివింగ్ యూ ఎ కోడ్. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లో ఎన్ని ఉన్నాయంటే వెనకాల రాస్తారు సాఫ్ట్వేర్ కోడ్, ఆ స్క్రీన్ వెనకాల ఆ చిప్లో ఉంటాయి అన్నీ. అలాగా ఇది కోడ్ అనమాట. ఆశీర్వాదం కింద ఏముంటుంది, ఇక్కడ ఇలాగ ఉంటుంది. తీర్పు తీర్చుకుంటారు, డోంట్ జడ్జ్ దెమ్, లీవ్ దెమ్. అయితే వాళ్ళు వచ్చి ఒకవేళ నీకు రూట్ అడిగి ఇలాగ ఏ పొరపాటు చేసామని చెప్తే అప్పుడు నువ్వు చెప్పొచ్చు, భార్య భర్తకి పిల్లలకి చెప్పుకోవచ్చు. అందుకనే వాక్యంలో చెప్పాలి అవతలకి, నువ్వు ఈ పొరపాటు చేస్తున్నావు ఒప్పుకోరు.
దిస్ ఇస్ ద కీ ఫర్ ద బ్లెస్సింగ్. బ్లెస్ యువర్ వైఫ్. మీ ఆవిడని ఆశీర్వదించు, భర్తను ఆశీర్వదించు, పిల్లల్ని ఆశీర్వదించు. ఈ గుణాన్ని మీరు పొందుకొని ఆశీర్వాదానికి వారసులతో ముందుకు వెళ్ళిపోతారు గాక. కొంతమంది ఈ నెలాఖరు నుంచే దీన్ని అవలంబించుకుంటారు. దీన్ని డోంట్ కర్స్. దట్స్ వాట్ ఐ టెల్ పీపుల్. డోంట్ కర్స్. ఏ శత్రువుని డైరెక్ట్గా శపించేయొద్దు. వాడిలాగా అని అనొద్దు, తిట్టొద్దు. ఎవరెవరి గురించి నీకు ఇంజక్షన్ పొడిచినా సరే తిట్టొద్దు, రెచ్చిపోక. రోషం పౌసరం డైలాగులు వద్దు. యు ఆర్ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకములో ఉన్నారు కానీ లోకమునకు మీరు వెలుగై అయి ఉన్నారు. లోకమునకు మీరు ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. సో డోంట్ గో విత్ ద వరల్డ్. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ నౌ. యు నీడ్ టు స్టార్ట్ ప్రేయింగ్. ఇది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యము. నువ్వు అనుకున్నాను అనుకో నేను ఇలా చేస్తా రేపటి నుంచి, నీ వల్ల కాదు. నువ్వు ప్రార్థిస్తే కొంతకాలానికి ఆ మార్పు వస్తుంది. ఆ నోట్లోంచి సడన్గా ఆ మాటలు వచ్చేస్తాయి నీకు. డోంట్ యూజ్ దోస్ వర్డ్స్. నెవర్ యూజ్ దోస్ వర్డ్స్. చాలామందికి ఇది ఒక తాళపు చెవి ఆశీర్వాదానికి. ఈరోజు మై గుడ్నెస్, నేను ఆ తలుపు దగ్గరే ఉంటున్నాను కానీ తలుపు అసలు ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడే ఉన్న ఆశీర్వాదం దగ్గర. ఐఎమ్ అట్ ద బ్లెస్సింగ్ బట్ ఐఎమ్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు ద బ్లెస్సింగ్, నీదర్ రిసీవింగ్ ద బ్లెస్సింగ్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఈరోజు తాళపు చెవి ఇచ్చాను, తీసుకొని వెళ్ళిపోవడమే లోపలికి. రిపెంట్, పశ్చాత్తాపడండి మీ గతం గురించి. నేను అడదాకా పొద్దున్నే పిచ్చి తిట్టుకొని వచ్చారు, కూర్చున్నారు ఇద్దరు ఇక్కడ ఏమరగనట్టు. పశ్చాత్తాపడండి. మొత్తం అందరినీ తిట్టేసి, ఇష్టం వచ్చినట్టు తిట్టేసి, మొత్తం చడమడ అన్నీ అయిపోయి ఇక్కడికి ఏమరగనట్టు వచ్చి చక్కగా కూర్చున్నారా? ఏం కాదు, పశ్చాత్తాపడండి. ఈ నడకలో ఇది మామూలే. ఆయన నిన్ను తెల్లటి హిమము వలె మంచు వలె చేసి ఇంటికి పంపిస్తాడు. మళ్ళా నీకు కొత్త అవకాశాన్ని ఇస్తాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈరోజు ఇదిగో సమాధానముగా మేము మాట్లాడతాం. ఈరోజు వారి గతమంతా నువ్వు నీ రక్తముతో కడిగేసి నూతన జీవాన్ని, నూతన అవకాశాన్ని, నూతన ఆశీర్వాదాన్ని ఇస్తున్నావు. కాబట్టి ఈ రోజు నుంచి నూతన ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. ఇదిగో వారి నోటిని నేను మంచితో నింపి అయ్యా మంచి జీవితాన్ని ఇస్తానన్నావు నాయన. అయ్యా వారి దేహాలను ముట్టి స్వస్థపరచండి. ఇక తర్వాత వారి నోటిని మార్చి ఆ దేహాన్ని నిలకడగా ఆరోగ్యంగా ఉంచుకునే కృప దయచేయండి అయ్యా. ఈరోజు దేహములో అనేకులను మీరు ముట్టి స్వస్థపరచండి. ఎటువంటి వ్యాధి అయినా యెహోవా రాఫా, ఇదిగో నీ కుమారుని యొక్క దెబ్బల ద్వారా మాకు స్వస్థత కనుక ఈరోజు ఆ దెబ్బల వల్ల నీ బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచండి. ఏ ప్రాంతంలో స్వస్థత కావాలో తల నుంచి అరికాలు వరకు హీల్ దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ లార్డ్. హీల్ దెమ్ టుడే. ఒక గొప్ప సాక్ష్యము వారి దేహాలకు దయచేయండి లార్డ్. టచ్ అండ్ హీల్ అండ్ రిలీజ్ దెమ్ టుడే. ఇంకా ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడానికి హస్తాలను ఆశీర్వదించండి. ఇదిగో వారి చేయు ఫలమునంతటిని ఆశీర్వదించినట్లు వారి హస్తాలను ఆశీర్వదిస్తానన్నావు. ఈ హస్తాలను ఆశీర్వదించి సమృద్ధి గల జీవము దయచేసి వారి కుటుంబాలను, వారి పిల్లలను అన్ని రంగాల్లో సమకూర్చడానికి ఈ చేతులను నూతనముగా ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.